ఇక్కడ వరి ఎన్నులు కట్టినాము. పిట్ట చూడండి ఎట్లా తింటున్నదో వాటి మీద వాలి. ఇక్కడ తింటున్నది. అగో అక్కడ కొంచెం వెనక్కి పిట్ట గూడు. మేము ఎక్కడ తెచ్చినాము, హైదరాబాద్లో. ఒక చోటుకు పోయినప్పుడు, అది పేరు గుర్తు రావట్లేదు, అక్కడ పోయినప్పుడు ఆ గూడు కొనుక్కొచ్చినాం అనమాట. ఇప్పుడు అది వెనక ఊగుతున్నది చూసిండ్రా, పిట్ట గూడు కొనుక్కొచ్చినాము. కొనుక్కొచ్చి అక్కడ పెడితే చాలా రోజుల దాకా చూడలేదు పక్షులు. తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం అదేంటిది దూది లాంటిది వేసుకొని మెత్తగా చేసుకున్నాయి. దాన్ని ఎట్లా చేసిండ్రంటే, ఇప్పుడు ప్లాస్టిక్ బాల్స్ ఉంటాయి కదా, ఫుట్బాల్ లాంటివి పల్చటివి, దాని మీద ఏంటిది కొబ్బరి పీచుతో తయారు చేసి లోపలికి పోవడానికి అంతవరకు ఆ బాల్ కట్ చేసిండ్రు అనమాట. అయితే అది మరి ఎందుకో తెలియదు కానీ అవి లోపల మళ్ళీ కొంచెం మెత్తగా చేసుకొని దాంట్లో ఉండడానికి రెడీ చేసుకున్నాయి. అవి ఇక్కడ వడ్లు తింటున్నాయి, పొయ్యి ఆ గూట్లో ఉంటున్నాయి, పిట్టగూట్లో. చూడండి దాని మీద వాలి పక్షులు ఎంత మంచిగా తింటున్నాయి. ఎండాకాలం ఇట్లా మన ఇండ్ల ముందర పెట్టుకుంటే పక్షులకు ఆహారం అవుతుంది. కొంచెం గోడ మీద కానీ బియ్యము అట్లాంటివి, సద్దలు, జొన్నలు అట్లాంటివి ఉంటాయి కదా, ఏవో ఒకటి మనకి ఏవి అందుబాటులో ఉంటాయి అవి, బియ్యం కానీ బియ్యం నూక కానీ అట్లాంటివి పెట్టుకొని ఒక పక్కన గిన్నెలోనో మట్టి చిప్పలో కానీ, ఎండాకాలం కాబట్టి మట్టి చిప్పలో పెడితే చల్లగా ఉంటాయి ఎప్పటికీ నీళ్ళు. వాటికి తాగడానికి ఎక్కడ దొరకవు కదా, వాటికి మన ఇంటి ముందరనే పెడితే, ఇంకా కొంచెం పెద్ద వాటిలలో అంటే మనం వాడుకొని బకెట్లు కానీ అట్లాంటివి బయట ఇంటి ముందర కానీ పెట్టినామనుకోండి, ఏమన్నా జంతువులు బయట వచ్చినవి ఏమన్నా తాగడానికి కూడా అట్లా కూడా హెల్ప్ అవుతుంది. ఎండాకాలం వచ్చేసినట్టే ఉన్నది, చలి తగ్గిపోయింది. శివరాత్రితోటి చలికాలం వెళ్ళిపోతుంది అని అంటారు పెద్దవాళ్ళు. చలికాలం వెళ్ళిపోయిందంటే ఇంకా ఎండాకాలమే. పాపం పక్షులు, జంతువులు నీళ్ళ కోసం, ఆహారం కోసం ఎదురు చూస్తుంటాయి. ఎక్కడ నీళ్లు కనబడతాయి, ఎక్కడ ఆహారం దొరుకుతుంది అని. ఏదో మనకు చేతనైనంత సహాయం వాటికి చేస్తే పాపం వాటికి నీళ్లు, ఆహారానికి ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుంది అని ఆలోచన. ఆ వడ్లు తింటున్నాయి మంచిగా ఒలుచుకొని. నేను ఇది సీసీటీవీ ఇంట్లో టీవీలో పెట్టిన, అందులో చూపిస్తున్నాను మీకు. బయటికి పోతే వెళ్ళిపోతాయని లోపల నుంచే ఫోన్లో వీడియో తీస్తున్నాను అన్నమాట. బాగుంది కదా.